సాక్షులు పీటర్ గారు ఇమ్మాన్యుయల్ గారిని బాడీని చూపించి బాడీలో ఏమేమైతే గాయాలు ఉన్నాయో ఆ గాయాలని ముందు మమ్మల్ని పరీక్షించమన్నారు. మాతో పాటు ఎంఆర్ఓ గారు, బిఆర్ఓ గారు, వాళ్ళ డాక్టరు, పోలీసులు అందరి సమక్షంలో మేము ఆ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి పరీక్షించి మాకు చూపించారు. మొత్తం అంతా కూడా బాడీ అంతాను, షర్టు, బనీను, ప్యాంటు తీసి కట్టడం నుంచే మొత్తం అన్నీ చూపించారు. అందులో ఏమేమి గాయాలు ఉన్నాయో కూడా మీకు చదువుతాం. స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందో నేను ఇప్పుడు ఒకసారి చదువుతాను మీ అందరికీ ఈ విషయం తెలవాలి కాబట్టి మీ అందరికీ తెలిసిన తర్వాతే మేము సంతకాలు పెడతాం. లేదు అంటే సంతకాలు పెట్టకపోతే పోస్ట్ మార్టం అవ్వదు, బాడీ అలాగే ఉండిపోతుంది. కాబట్టి మీరు ఇంత ప్రేమతో మీ అందరూ ప్రవీణ్ గారి కోసం వచ్చినందుకు మీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. 4 గంటల మధ్య మేము సంతకం పెట్టకుండా మీ అందరూ విన్న తర్వాత మేము సంతకం పెడతామని మీకు తెలియజేస్తూ లోపల ఏం జరిగిందో ఏం రాశారో మీకు తెలియజేస్తున్నాను. ఇమ్మాన్యుయల్ గారు కూడా చూశారు. ప్రత్యక్ష సాక్ష్యంగా మేము ముగ్గురు అక్కడ ఉన్నాం. మేము నలుగురమును ఆయనకి తగిలిన దెబ్బలు, ఒకటి పెదం కింద పెదం కట్ అయింది. చిన్న దెబ్బలు ఉన్నాయి. అయితే మేము మా యొక్క సొంత అభిప్రాయం ఏంటంటే, ఇది మేము పోలీస్ వారితో కూడా అదే చెప్పాం, ఇది అనుమానాస్పద మృతి మాత్రమే. మేము మీ పోస్ట్ మార్టం రిపోర్ట్లు, మీ ఇన్వెస్టిగేషన్లు అన్నీ అయ్యే వరకు మేము సామరస్యంగా ఉంటాము. ఒకవేళ అందులో ఏదైనా తేడా వచ్చిందంటే మాత్రం మేము ఏం చేయాలో అదే మేము చేసుకుంటామని మేము చెప్పాం. అయితే ఇప్పుడు సార్ ఏమంటున్నారంటే, ఆ కాగితాలు లోపల ఉన్న కాగితం ఇక్కడికి రాలేదు కనుక మీ అందరి అభిప్రాయ ప్రకారంగా మా 5గురిని ఆ కాగితంలో సంతకం పెట్టమంటే మేము సంతకం పెడతాము. ఒకవేళ ఆ విషయానికి, ఎందుకంటే మరి మనం అందరము ఒక్కొక్క అభిప్రాయంతో ఉండకూడదు కనుక మన జిల్లా ఫెలోషిప్ నాయకులు బిషప్ సిన్హా గారు, జోహానీ గారు, అలాగే మరి మన జిల్లా ప్రెసిడెంట్ మోజస్ బాబు గారు, మరి టాటా విక్టర్ గారు, ఇలాగ ఉన్నటువంటి పెద్దలందరి తరఫున నేను అక్కడ నిలబడ్డా. రాశారా లేదా?